ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకున్నారనే వార్త ఆయన అభిమానులకు చాలా బాధ కలిగించింది. ఏఆర్ రెహమాన్, సైరా బాను 29 సంవత్సరాల వివాహ బంధం తర్వాత విడాకులు ప్రకటించారు. ఇప్పుడు వీరి విడాకుల విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. రెహమాన్ అభిమానులను కూడా బాధ పెడుతోంది వీరి ప్రకటన. సోషల్ మీడియా ఖాతాల ద్వారా తాము విడిపోతున్నట్టు ప్రకటించారు ఈ జంట. ఈ స్వరకర్త తన ట్వీట్తో ఈ విషయాన్ని తెలపడంతో విడాకులు నిజమే అని తేలింది. వారిని ఎప్పుడూ సంతోషకరమైన జంటగా చూసే కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఏఆర్ రెహమాన్ సైరా బానుని మార్చి 12, 1995 వివాహం చేసుకున్నారు. రెహమాన్కి పెళ్లి చూపులు చూసే సమయం లేకపోవడంతో తల్లిదండ్రులే ఈ వివాహం కుదిర్చారు. నటుడు రీషన్ రెహమాన్కి కోడలైన సైరా గుజరాతీ కుటుంబం నుంచి వచ్చారు. ఉత్తర భారతదేశ సంస్కృతిపై బాగా ప్రావీణ్యం సంపాదించుకున్నారు ఆమె. తన పెళ్లి గురించి ఓసారి ఏఆర్ రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. సైరా బానుని మొదటిసారి ఎలా కలుసుకున్నానో కూడా తెలియజేశారు. తన తల్లి, సోదరి మొదటిసారి చెన్నైలోని సూఫీ సన్యాసి మోతీబాబా మందిరానికి వెళ్ళారట. అక్కడ సైరాను చూశారు. ఆమె గురించి వీరికి ఏమీ తెలియదు. వారి కుటుంబంతో మాట్లాడాలనుకున్నారు. అయితే ఆ మందిరానికి కేవలం 5 ఇళ్ల దూరంలోనే వారి ఇల్లు ఉంది. కాబట్టి అక్కడికి వారు వెళ్ళి వారి మమ్మాదానతో మాట్లాడారట. ఇదంతా కూడా చాలా సహజంగా జరిగిందంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు రెహమాన్. సైరాతో తన మొదటి సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ రెహమాన్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఆమెను మొదటిసారి చూసినప్పుడు చాలా నచ్చిందట. అందంగా, సౌమ్యంగా ఉందని తెలిపారు. జనవరి 6, 1995 మొదటిసారి మేమిద్దరం కలుసుకున్నామని, అదే రెహమాన్ 28వ పుట్టినరోజట. ఆ తర్వాత ఎక్కువగా ఫోన్లోనే మాట్లాడుకున్నాం. సైరా కుర్చీ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. అందుకే తనను పెళ్లి చేసుకోవాలని ఇంగ్లీష్లో అడిగాను. ఆ మాట విని ఆమె సైలెంట్గా ఉండిపోయింది. గుజరాత్లోని కచ్లో డిసెంబర్ 20, 1973లో జన్మించింది సైరా బాను. సాంస్కృతికంగా సంపన్నమైన కుటుంబానికి చెందినవారు. సాంప్రదాయం, విలువలతో ముడిపడిన కుటుంబంలో జన్మించడంతో తన జీవితంపై ఆమె దృక్పథాన్ని బాగా ప్రభావితం చేసిందన్నారు రెహమాన్. సామాజిక స్వచ్ఛంద కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనేవారట. భారతదేశంలోని ప్రముఖ సంగీత విద్వాంసుల్లో ఒకరిని వివాహం చేసుకున్నప్పటికీ సైరా ఎక్కువగా తన వ్యక్తిగత జీవితాన్ని బయటకు తెలిపేవారు కాదు. తనే కాదు, ఈ జంట తమ కుటుంబం గురించి వివరాలు చాలా అరుదుగా బహిర్గతం చేసేది. వారి పని, విజయాలపై దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడతారు. పెద్ద పెద్ద సమావేశాలు, బాలీవుడ్ పార్టీలకు కూడా ఇద్దరు కలిసి వెళ్ళేవారు. ఈ జంట అంబానీ వివాహానికి కూడా హాజరయ్యారు ఇటీవల. సైరా తన సంగీత పర్యటనలో రెహమాన్కు మద్దతు ఇచ్చేవారు. తోడుగా కాకుండా సైరా ఆయన సృజనాత్మక ప్రాజెక్టుల్లో చురుగ్గా పాల్గొనేవారట. అయితే కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అవి చర్చలతో సఫలం కాలేదు. మరింత వివాదం అవడంతో ఇద్దరు ఇక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సైరా బాను లాయర్ ఈ ప్రకటన చేశారు. ఇది సినిమా పరిశ్రమ వారినే కాదు, యావత్ అభిమానులను కూడా బాధ కలిగించింది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511